చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని ప్రకటన చేసుకుంటూ మీ గృహాలలో మీ బజార్లో మేము నడుచుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని అందరి గల కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది కదా. దేవుని వాక్యంలో మా దేవుని స్వరము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. నిజంగా ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అది మనం కొలవలేనిది. మనుషుల ప్రేమ కొంతకాలమే ఉంటుంది, అది కూడా ఏదైనా స్వార్థంతో కూడిన ప్రేమ ఉంటుంది. కానీ దేవుడు ఏ స్వార్థాన్ని చూపించకుండా ఎటువంటి వారినైనా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడండి. నిజంగా మనుషులు చూస్తే ప్రేమించడానికి ఎంత మాత్రం అర్హుడు కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నిజంగా ఏ మనిషి కూడా నీతిమంతుడుగా లేడు. ప్రతి మనిషి కూడా పాపం చేసిన వాడుగా, పాపం వల్ల వచ్చే జీతము నిత్య నరకము, నిత్య నరకానికి పాత్రుడైన మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్వార్థం లేకుండా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమలో ఏ తారతమ్యం లేదండి. అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను విందామండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడే ఆయన మన మార్గాన్ని ఆయన మన కొరకై ఆ కల్వరి శిలువలో మన కొరకై భూమికి ఆకాశానికి బ్రద్దగా వేలాడతీయబడి తన రక్తమంతా కార్చినాడు. తన దేహమంతా నాగటి చలవల్లే దున్నబడింది. దీని అంతటి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా మనుషులను చూసినప్పుడు పాపముల చేత నింపబడ్డాడండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పాపము. యవనస్తులుగా పాపము, చిన్న బిడ్డలు చిన్న రకమైన పాపము మనుషులందరినీ కూడా సమానం చేసేస్తున్నది. కాబట్టి దేవుని ప్రేమ కూడా అందరినీ తన 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 హస్తాల్లోకి తీసుకొని వస్తుందండి. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ సాయంకాలపు వేళ దేవుని ప్రేమ ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధంగా ప్రేమించేవాడి లోకంలో ఎవరు లేరు. ఒకవేళ ప్రేమించిన స్వార్థంతో కూడిన ప్రేమే. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ పాపంలో ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను నిన్ను ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వస్తావా? యేసయ్య దగ్గరకు వస్తాను అంటున్నాడు. నేను ఎంత మాత్రం మిమ్మల్ని బయటకు త్రోసివేసేవాడిని కాదు. నేను హక్కును చేర్చుకుంటాను. పరలోక రాజ్యంలో మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి ఇటువంటి పరలోక రాజ్యం నీకు కావాలంటే, ఇటువంటి శాంతి నీకు కావాలంటే, ఇటువంటి సమాధానము నీకు కావాలంటే యేసు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నువ్వు ఎక్కడికక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న చోటే యేసయ్య నేను పాపిని, యేసయ్య నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు ఈ లోకంలో పాపిని నా కొరకు కల్వరి శిలువలో మరణించావని నీ హృదయంలో ఒక మాట గొప్ప రక్షణ పొందుతారు. కాబట్టి అట్లానే మీరు ఉన్న చోటనే ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన మీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మన మధ్య సేవకులు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తారు. ఉన్న చోటే